గమనించిన వీళ్ళ మనస్తత్వం పెద్దరికపు కాపులు వీళ్ళు, పెద్ద కాపులు. అవును. మన కాపులందరికీ మంచి జరగాలి, ఫస్ట్ ప్రయారిటీ అది ఉంటది. రెండవది కాపులకు నాయకత్వం ఉండాలి. ఇదివరకు ముద్రగడ్ని అభిమానించే మనిషి ఈయన. ముద్రగడ్ లాంటి వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించినటువంటి వాళ్ళు, హరిరామ జోగయ్య ఇట్లాంటి వాళ్ళు, అలాంటి సమకాలికులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ నెత్తిన పెట్టుకున్నారు వీళ్ళు. ఎందుకు? ఇప్పుడు తెలుగుదేశానికి కమ్మ సామాజిక వర్గం అంతా అండగా ఉంటుంది, చంద్రబాబు గారి కుటుంబానికి. రెడ్డి కుటుంబం అంతా కూడా రాజశేఖర రెడ్డికి, తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటుంది. అట్లాగే మన కాపులకు కూడా ఒక నాయకుడు ఉండాలా, లేకపోతే మనకి బార్గెనింగ్ కెపాసిటీ డౌన్ అవుతుంది అనేటువంటి ఫీలింగ్ తో సపోర్ట్ చేసుకొచ్చారు. ఆ ఫీలింగ్ చాలా బలంగానే చేశారు, అందుకోసమనే ఓ రకంగా చెప్పాలంటే. అయితే ఇప్పుడు ఆ కాపులకే న్యాయం జరగకపోతున్నప్పుడు రైజ్ అవుతుంది సమస్య. అంటే అంటే ఇక్కడ ఎవరు తప్పు అనడానికి వీల్లేదు, ఇదంతా ఆలోచన భావోద్వేగభరితమైనటువంటి అంశాలు. ఎట్లా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ ఆలోచన ఎట్టుంటదంటే, అరే నేను ఇట్లాగా కష్టపడి ఇదంతా తెగించి జగన్తో గొడవ పెట్టుకుని నేను ఎంత చేసి అటు మోడీతో కూడా దించితే మన వాళ్ళకి ఇప్పుడు 3-4 వేల పదవులు వచ్చినాయి కదా కింద. దీంట్లో 3-4 వేల పదవులు సాధ్యమయ్యేదా వీళ్ళకి? వీళ్ళు పోనీ ఇంతకు ముందు ఎఫిలియేటెడ్ వాళ్ళు కూడా కాదు, ఎఫిలియేటెడ్ వాళ్ళు ఉన్నారు, ఒక 1000 మంది ఉంటారు ఇందులో, ఏది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు.